మహబూబ్ నగర్లోని వైద్య శాఖ ఆవరణలో నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనాలను వినియోగంలోకి తీసుకురాకపోతే మీ శాఖ నిర్లక్ష్యాన్ని తానే స్వయంగా ప్రజల్లోకి తీసుకువెళ్తానని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి వైద్య శాఖ అధికారికి అల్టిమేటం జారీ చేశారు. పాత పాలమూరు వద్ద ఉన్న వైద్య శాఖ కార్యాలయం ఆవరణలో మంచి కండిషన్లో ఉన్న పలు వాహనాలను వినియోగించకుండా వదిలేసిన విషయాన్ని కొందరు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ మేయర్ వెంటనే వైద్య శాఖ కార్యాలయం వద్దకు చేరుకొని వాహనాలను పరిశీలించి అక్కడి నుంచి నేరుగా జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీనివాస్ కు ఫోన్లో సమాచారాన్ని అందించారు. ఒకవైపు రోగులు వాహనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రజాధనంతో అందుబాటులోకి తెచ్చిన విలువైన వాహనాలను నిర్లక్ష్యంతో వినియోగించకుండా వదిలేయటం పట్ల డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్ మాట్లాడుతున్నా. ఇక్కడ మీ ఓల్డ్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినా నేను. ఓల్డ్ హాస్పిటల్ దాదాపుగా 20-25 వెహికల్స్ పడవ పడిపోయినాయి. 104 ఉన్నాయి, మిగతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రి కొల్లాపూర్. అంటే ఈడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా మంచి వెహికల్స్ కండమ్ కింద ఉన్నాయి. కండెమ్నేషన్ కోసానికి పెట్టినాము. 22లో పెట్టాను కృష్ణ గారు. ఇంతవరకు అది కాలేదు. నిన్న అసిస్టెంట్ కలెక్టర్ కూడా ఫైల్ పెట్టించాము, తొందర చేస్తారన్నారు సార్. ఎట్లా సార్ ఇట్లా ఇన్ని వెహికల్స్ పబ్లిక్ కనీసం హాస్పిటల్ కు రాబెడితే కూడా డెలివరీ అయిన మహిళలకు వాళ్ళకి వీళ్ళకి ఉపయోగపడతాయి. 104 వెహికల్స్ అయితే ఉన్నాయి. 104 వెహికల్స్ ఉన్నాయి. మరి అవి కూడా ఏం చేస్తలేరు? అది స్కీమే చేశారు. చెప్పు వాళ్ళకు. ఇంతకుముందు కృష్ణయ్య గారు ఉన్నారో ఎవరున్నారో, మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారో డిప్యూటీ మేయర్ గారు మాట్లాడినరు. ఇటువంటి ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి పెడుతుంది డిహెచ్పి డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓ వాళ్ళు అని చెప్పి నేనే మాట్లాడతాను. స్కీమ్ బంద్ అయింది. ఒకటినండి మన ఇంట్లో వెహికల్ అయితే స్కీమ్ బంద్ అయిందని రోడ్డు మీద వదిలేము. దానికి ఆల్టర్నేటివ్ ఏందని చూస్తాము, హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకుంటే పబ్లిక్ సర్వీసెస్ లో ఎట్లా యూజ్ చేస్తాం దాంట్లో. కానీ లక్షల రూపాయల వెహికల్స్ మూలకు పెట్టేసి టైర్లు గిళ్ళని మొత్తం పోయి బండ్లన్నీ మొత్తం మూలకు పడిపోయి ఎంత స్టాండర్డ్గా ఉన్న బండ్లన్నీ కూడా ఏంటికి పనికి రాకుండా అయిపోయింది. ఇప్పటికన్నా యూజులకు వచ్చేటివి ఏమున్నాయి, యూజులకు రానివి ఏమున్నాయి. ఏ బండ్లు మనం తీసేసి స్క్రాప్ కింద వేయాలి, ఏ బండ్లు యూజ్ చేయాలి. 2-3 బండ్లన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే మిగతా వాళ్ళకు డెలివరీ అయిన వాళ్ళకు పేషెంట్లకు యూజ్ అవుతాయి. అది మీరు ఏం చేస్తారో నాకు క్లియర్గా చెప్పండి. ఎన్ని వెహికల్ ఉన్నావో మంచిది. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.